విశ్వనాథ సత్యనారాయణ గారి ఒళ్ళు మండిపోయింది. అలా నువ్వు రామాయణం రాస్తావు, చస్తున్నాను రామాయణాలు చదవలేక అంటే ఆయన ఒళ్ళు మండి, తిన్న అన్నమే తినటానికి మీకు సిగ్గు లేనప్పుడు, చేస్తున్న సంసారమే చేస్తున్నప్పుడు లేని సిగ్గు మళ్ళా మూడోసారి రామాయణం చదవడానికి ఎందుకు వచ్చిందిరా భడవా కానలారా తిట్టుకొచ్చారు. మరలా ఇదేమి రామాయణం వల్ల అని అడిగారు. రామచంద్రమూర్తి మన ఇంట్లో పిల్లవాడిగా మనతో మమేకం అయిపోయినాడండి. కృష్ణ పరమాత్మను అందుకోవడం కష్టం. ఆ టెక్నిక్స్ మనకు ఇష్టం లేని కుదరదంట. వెనక 15 పైసలు ఉండేది కార్డు ముక్క, ఇప్పుడు సెల్ వచ్చి అన్ని చంపేసినాయి అనుకోండి. కార్డు ముక్క మీద ఉత్తరం రాస్తూ శ్రీరామ అని చెప్పి రాసేవాడు, శ్రీరామ జయమని రాసేవాడు. పట్టుమని గట్టిగా 10 గడపలు లేని పచ్చి పల్లెటూళ్లలో వెనకటి రోజుల్లో రామ మందిరం ఉండేది. మనం ఆ భాగ్యం అనుభవించాం. మనం సంధి యుగంలో ఉన్నామండి. బయటకు అటు చూసాం, ఇటు చూస్తున్నాం. సాయంత్రం కాగానే ఈ కాస్త పెద్దవాళ్ళంతా మందిరంలోకి చేరి కాస్త భగవన్నామం చేసేవాళ్ళు. అందుకే నెలకు 3 వారాలు పడేవారు రోజుల్లో. ఇప్పుడు పంట గట్ల మీదకి వచ్చిన తర్వాత పడుతున్నాయి వారాలు. ఎక్కడికి పోతుంది? రామ రామ రఘురామ పరాత్పర రమణ సుందర రణధీర గణ పతంగ వాదన రమారమణ నారాయణ సారసీన సురలోల నిరంజన సత్యపరాక్రమ సువిధాన సరోజలోచన సురేశ పావన సుగంధ్యముని బృందావన హరి రామ రామ రఘురామ పరాత్పర చివరికి దొంగతనం చేసిన వాడిని బెంచ్లో నిల్చోబెట్టి ఆ జడ్జి గారు అడుగుతారు, ఎరా దొంగతనం చేశావా అని. వాడు పలికే ఫస్ట్ డైలాగ్ ఏంటంటే రామ రామ నాకు తెలియదండి. అక్కడ కూడా వాడికి రాముడు ఉపయోగపడుతున్నాడు. అది రామతత్వం అంటే ఏమిటన్నారు? వాడు మన ఇంట్లో పిల్లవాడు, మన పిల్లవాడు, మనతో మమేకమైపోయినవాడు. కష్టం వచ్చినా సుఖం వచ్చినా మన నోటి వెంట అప్రయత్నంగా వచ్చేది రామా అంటాం. ఎందుకు అన్నారు? ఆ మహానుభావుడు అప్పుడెప్పుడో పుట్టడం ఏమిటి, ఆ వ్యక్తిత్వ వికాసం చేత ఇప్పటి వరకు ప్రకాశిస్తున్నాడు. తావత్ రామాయణ కథ లోకేషు ప్రచరిష్యతి. సూర్య చంద్రులు ఉన్నంత వరకు ఉంటుంది రామకథ. గుర్తుపెట్టుకుని అది భారతీయ సనాతన ధర్మంలో ఉన్న గొప్పతనం అండి. ఈ ధర్మం పుట్టలేదు, ఎవరు పుట్టించలేదు. పుట్టనటువంటి ధర్మంలోనే పెద్దలంతా పుట్టారు, రాముడు కృష్ణుడు. అందుకే ఈ సనాతన ధర్మానికి మరణం లేదు. మిగతా ధర్మాలు చచ్చిపోతాయి, ఒకటి పెరిగినప్పుడు పెరుగుతుంది, ఒకటి తగ్గినప్పుడు తగ్గుతుంది. అటువంటి సనాతన వైదిక ధర్మానికి మూలమూర్తి రామచంద్రమూర్తి. సీతా కళ్యాణం చెప్పమన్నారు, చాలా విశేషం. ఆవిడే సీత కాదు, మనమందరం కూడా శీతలమే. సీత అంటే అర్థం ఏంటన్నారు? జీవస్వరూపము అన్నారు. రాముడు అంటే ఎవరన్నారు? దేవస్వరూపము అన్నారు. జీవుడు దేవుళ్ళలోకి వెళ్ళటమే కళ్యాణం. ఆవిడ విశేషం ఏంటన్నారు? ఆవిడికి రాముడు ఒక్కడే తెలుసండి అన్నారు. మరి మన విశేషం ఏంటండి అన్నారు? మనకి రాముడు తప్ప మిగతా మనకి తెలుస్తున్నాయి ఏంటి అన్నారు. అదే తేడా. దేశాన్ని పరిపాలిస్తున్నాడు. సూర్యవంశపు చక్రవర్తి
చక్రవర్తి అయినటువంటి దశరథుడు. ఆయన పేరు దశరథుడు అన్నారు. ఏమిటి అండి ఇందులో విశేషం ఏమన్నా ఉంది?